వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల న్యాయ విచారణ కోరుతూ ఎంఆర్ఓకు ఫిర్యాదు. ఏలేశ్వరంలో శాంతియుత ర్యాలీ, మానవహారం చేపట్టిన మండల పాస్టర్స్. పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలని, దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏలేశ్వరం మండల తహసీల్దార్కు గురువారం మండల పాస్టర్స్ వినతి పత్రం ఇచ్చారు. అనంతరం పాస్టర్ ఫెలోషిప్ సెయింట్ పాల్స్ లూథర్ చర్చ్ మండల పాస్టర్స్ల ఆధ్వర్యంలో పట్టణంలో శాంతియుత ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ తహసీల్దార్ కార్యాలయం మెయిన్ గేట్ వద్ద నుండి బయలుదేరి బాలాజీ చౌక్ సెంటర్కు చేరుకొని ధర్నా చేపట్టారు. అనంతరం భారీ మానవహారంగా ఏర్పడి పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పద మృతి పట్ల న్యాయ విచారణ త్వరితగతిన చేపట్టి దోషులను కఠినంగా శిక్షించాలని నినదించారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్స్ మాట్లాడుతూ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, జరిగిన ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ప్రవీణ్ పగడాల మృతిని రోజురోజుకు పలు రకాలుగా సామాజిక మాధ్యమాల్లో చూపిస్తున్నారని, అలా చూపించడం వల్ల క్రైస్తవుల మనోవేదనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ లూథర్ పట్టణ మండల అధ్యక్షుడు కె ప్రశాంత్ కుమార్, కె సుదర్శన్, డేవిడ్ రాజ్, బి వత్సలరావు, బి సుమలత, కె రవికుమార్, ఎం సుజాత, ఎం త్రిమూర్తులు, కుంపట్ల పాల్ ప్రసాద్, జి జాన్, విల్సన్ బాబు, జె రాజు, కె మోహన్ రావు, ఎస్ ఎలైజా, ప్రవీణ్ పాల్, దొరస్వామి, ప్రభుదాస్, శామ్యుయల్, నెల్సన్, రమేష్, సిఆర్ పట్టణ మండల పాస్టర్స్ సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ప్రేమతో మేము తెలియజేస్తున్నాము. దీని కొరకు శాంతి ర్యాలీని నిర్వహించి ఏలేశ్వరం మండలం ఉన్నటువంటి పలు ప్రాంతాలలో దైవజనులు, లోకల్ ఉన్నటువంటి డినామినేషన్లు, లోతుల సంఘ పెద్దలు, పాస్టర్లు అనేక మంది వారు కూడి శాంతి ర్యాలీని కలిగింటున్నాము. దీని ద్వారా ప్రభుత్వ అధికారులకు మరి మా నిరసనను వ్యక్తపరుస్తున్నాము. కాబట్టి దాంతో మరి మా దేశ మమ్మల్ని కూడా మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మీ తోటివారులుగా మేము మమ్మల్ని గౌరవించాలని కోరుతూ ఈ పొద్దు మాటలు ముగించి మేము ఎదురు స్థలానికి శాంతి ర్యాలీగా వెళుతున్నాము.
కొద్ది నిమిషాలు వాళ్ళకి సందేశం ఇస్తారు. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ నెల గత నెల 24వ తారీఖున అకాల మరణాన్ని పొందినటువంటి డాక్టర్ ప్రవీణ్ పగడాల గురించి మనందరికీ తెలిసిందే. మరి ఆనాటి ప్రవక్తలు ఉన్నట్లుగా ఈనాడు అభినవ ప్రవక్తగా అతి తక్కువ కాలంలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని దేవుని కొరకు రోషం ఎక్కినటువంటి క్రైస్తవుడిగా మరి జీవిస్తూ మరి ఎంతో ప్రేమ We want justice. 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 We want దేశ సాంప్రదాయాన్ని, దేశ రాజ్యాంగ చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం. ఈ దేశం అంటే మాకు ఎంతో గౌరవం, ఈ భారతదేశం అంటే ఎంతో మాకు మక్కువ. కాబట్టి ఈవేళ కొన్ని మరి శక్తులు, క్రైస్తవులు మరి మత ద్వేషాన్ని సనాతన దేశం నుంచి పరాయి దేశం పరమలను భావించాలి అనేటువంటి మరి ఆ నిర్హేతుకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రస్తుత పరిస్థితుల్లో మన మత సామరస్యతను కాపాడి పరమత సహనాన్ని గౌరవిస్తూ ఇతర మతాన్ని కూడా గౌరవించేవారము. మేము ఏ మతస్థులను విమర్శించము, అది మాకు అవసరం లేదు. మా మతము, మా విశ్వాసమును, మేము నమ్మిన సత్యాన్ని మేము అనుసరిస్తూ బోధిస్తూ మేము ప్రచారం చేసుకుంటున్నాం. ఎవరికి ఆటంకము కాకుండా క్రైస్తవులు జీవిస్తున్నాం. అయితే అలాంటి శాంతి కాముకులైన క్రైస్తవుల మీద కొంతమంది దుష్ప్రచారం చేస్తూ మరి ఈ క్రైస్తవులు మత ద్వేషిస్తున్నారు, బలవంతంగా మత మార్పిడి చేస్తున్నారు. ఏమండి ప్రియులారా, ప్రియ సోదరులారా, ఏ వ్యక్తినైనా మేము బలవంతంగా మతాన్ని మారలా లేదా ఇతర మతస్థుల యొక్క పురోహితులను కానీ పెద్దలను
కానీ ఏ క్రైస్తవుడు హింసిస్తున్నాడు, ఏ క్రైస్తవుడు వాడు శ్రమపడుతున్నాడు. కాబట్టి దయచేసి గమనించాలా క్రైస్తవుల యొక్క మనోభావాలని. ఇక్కడ ధవళేశ్వరం ప్రాంతంలో మరొక సహోదరులు ఒక రామ్ మోహన్ దాస్ అనేటువంటి ఆయన వచ్చి ఇది ఏనాటి నుండో క్రైస్తవులకు ఆరాధమైనటువంటి మరి బరల కేంద్రాన్ని ఉద్దేశిస్తూ ఈయనకి ద్రాక్ష తోట ఉండాలా, ఇక్కడ మరి పూల తోట ఉండాలి, కానీ ఈ యొక్క మరి శ్మశాన తోట అంటుకో దీన్ని పోగొట్టండి అని అక్రమంగా మాట్లాడటం ఇది క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీయడం కాదా? దయతో గమనించండి ప్రియ సహోదరులారా, నా ప్రియ అన్నదమ్ములారా. మేము ఎక్కడి నుంచి వచ్చాం? పాకిస్తాన్ నుండి వచ్చామా, ఇతర దేశాల నుంచి వచ్చామా? ఈ దేశంలో పుట్టలేదా? ఈ దేశంలో పడగలేదా? ఈ దేశ శాసనాలు మేము గౌరవించట్లేదా? అలాంటి క్రైస్తవులు మేము నిరంతరం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాము, మా దేశ అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము, మా రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాము. వారు మంచి పరిపాలన వాళ్ళని వారు మేము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి దయచేసి ఈ సమాధానము గుర్తించండి. క్రైస్తవులు మీతోటి సహోదరులే, మీ శత్రువులు కామో. ఈ దేశ పౌరత్వాన్ని పొంది ఈ దేశ శాసనాన్ని గౌరవిస్తూ ఈ దేశ హక్కులను మరి గౌరవిస్తున్న చట్టాన్ని గౌరవించే క్రైస్తవులము. కాబట్టి ఇవాళ అనావశ్యంగా ఈ నెల మార్చి 28వ తారీఖులో మరి హైదరాబాద్ నుండి బయలుదేరి మార్గ మధ్యంలో గొప్ప ప్రఖ్యాత విజ్ఞానవంతుడు మరి ఎన్నో డిబేట్లు ఇచ్చు సత్యములను పలికించే ఒక గొప్ప దైవజనుడు యొక్క మరణం, ఇది హత్య, ఆత్మహత్య లేదా ప్రమాదమా? ఇంకా కూడా ప్రభుత్వం మరి దాన్ని ఇంకా నిరూపించలేకపోతుంది. కాబట్టి దయతో మరి ప్రవీణ్ పగడాల లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.